తల్లిదండ్రులు అదే పక్షులు గుడ్లు పెట్టి పిల్లలు కానీ పిల్లలు పుట్టిన వెంటనే వాటికి ఈకలు ఉండవు కదండి, ముళ్ళు గుచ్చుకుంటాయని తల్లిదండ్రులు వాటికున్న ఈకల్ని పీకేసి పిల్లలకు నొప్పి తగలకుండా పెట్టి టైం టు టైం తల్లిదండ్రులు తీసుకుని నోరు తెరుస్తూ ఉంటే పెడుతున్నాయి, తింటున్నాయి అక్కడ రోత. తల్లిదండ్రులు అన్నారు, మనం పైకి వెళదాం అంటే, ఎందుకు మమ్మీ, ఇక్కడ బాగానే ఉందిగా, డాడీ ఇక్కడ బాగానే ఉందిగా. కాదు, మనం ఉన్నత స్థలాల్లో ఎగరాలి. గూడు అనేది మనకు తాత్కాలికం, మనం ఉన్నత స్థలాలకు వెళ్ళిపోవాలి, మనం కొండల మీద ఉండాలి, మనం వెళ్ళిపోదాం పర్లేదు ఇక్కడే ఉన్నాం. ఇంకా తల్లిదండ్రులు ఇద్దరు మాట్లాడుకొని గూడును రేపుతున్నాయి. పిల్లలు అడుగుతున్నాయి, మమ్మీ డాడీ వేరే 3 బెడ్రూమ్ హౌస్ తీసుకున్నారు ఎక్కడన్నా? రా ఎక్కడ ఎక్కువ రెక్కల మీదకి ఎక్కువ. పాప పిల్లలు రెక్కల మీదకి ఎక్కి ఊగుతున్నాయి, అటు ఇటు ఊగుతున్నాయి. ఇక తల్లిదండ్రులు పైకి తీసుకెళ్ళి, అమ్మో మమ్మీ ఇక వద్దు మమ్మీ, వదిలే అక్కర్లేదు మమ్మీ, 3 బెడ్రూమ్ వద్దు, 2 బెడ్రూమ్ వద్దు, అక్కడే ఉన్నది. అక్కడ వద్దనే కదా పైకి తీసుకెళ్ళి ఒక్కసారి పిల్లల్ని పైకి ఎగరేసి రెక్కలు ముడిచారు. ఇక ఆ పిల్లల తల కిందకు రివ్వు. మనకి ఇట్లాంటి రాక్షసి తల్లి ఏ ప్రపంచంలో ఉండకూడదు, దీని కడుపును పుట్టకూడదు. ఇక నేల మీద పడి బుర్ర బద్దలైపోయి దొరుకుతారు. మరి రివ్వు మన రెక్కలు చాపి మమ్మీ దండం పెడతారు, గూట్లోకి వెళ్ళిపోతాం. అక్కడ వద్దని కదా మీరు ఆ గూట్లో రొచ్చు చేస్తున్నారు. అక్కడ వద్దు పదబాలు. కొన్ని సందర్భాల్లో మన పాపం, మనం ఉన్న స్థితి మనకు గుర్తు చేయడం కోసం దేవుడు గూడు రేపుతాడు.